రామాయంపేట పట్టణంలో బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంఘం మరియు రామాయంపేట పద్మశాలి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులర్పించి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడలు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, జిల్లా కోశాధికారి దామోదరాచారి, పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షులు మేకల జయరాములు, మండల ప్రజల అధ్యక్షులు మధ్యల రమేష్, మధ్యల సత్యనారాయణ, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ చేయండి. ఇటు చూడు. బాపూజీ 109వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణం లోపల పద్మశాలిలే కాకుండా బీసీ నాయకులందరూ కూడా ఐక్యమయ్యి ఇక్కడ సిద్దిపేట రోడ్డు పైన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఫోటోను పెట్టి తర్వాత విగ్రహం పెట్టి వాళ్ళు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ ఫోటో పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా రామాయంపేట వాస్తువులు, బీసీ వాళ్ళు, పద్మశాలులందరూ కూడా జరుపుకోవడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టి ఇంతింటై వటిడింతైనట్టు మహానుభావుడుగా ఎదిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బీసీలలో ఉండేటువంటి అసామ్యత తర్వాత సహకారం లేనప్పటికీ కూడా ఒక మామూలు కుటుంబం లోపల ఉండి కూడా అభివృద్ధి చెంది ఆయన బాగా చదువుకొని ఒక అడ్వకేట్ అయ్యి కూడా బీదవారికి కూడా తన సైకిల్ పై భువనగిరికి వెళ్ళి ఆ వారికి కూడా సహాయం చేసినటువంటి మహానుభావుడు. మరియు కాకుండా ముఖ్యంగా తెలంగాణ కోసము టీఆర్ఎస్ కు వారు ఆయన జలవిహార్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మొత్తము టీఆర్ఎస్ తెలంగాణకి ఇచ్చేశాడు. అలాంటి మహానుభావుడు. ఇదే కాకుండా ఈయన ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే తృణప్రాయంగా వదులుకొని మన తెలంగాణ కావాలనేటువంటి పట్టుదల కలవాడు. అలాంటి వారు నిజంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం అందులో కొంచెం ఒక 10% కానీ మనలో ఆ పట్టుదల ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులందరికీ కూడా, పద్మశాలి అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికీ కూడా మన మెదక్ జిల్లా తరఫున అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మార్కండేయ. మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో బీసీ నాయకులు చాలా అందరూ రావడం ఆనందదాయకం. బీసీలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఐక్యతతో ఉన్నామని కూడా నిరూపించుకున్నాం. ఈరోజు అందరం ముందు ఏంటంటే బీసీలు ఐక్యతతో ముందుకెళ్ళాలి. మనం బీసీలు అనుకుంటే మనం 60-70% ఉన్నాం. బీసీలు అనుకుంటే ఏది కానీ సాధించని లేదు. మనం ఐక్యత అనేది ముఖ్యము. ఎవరు కానీ రాజకీయ పరంగా ఎదిగిన నాడే మనం ముందుకు పోతామని కూడా నేను తెలియజేస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన మన బీసీ నాయకుడై ఉండి మంత్రి పదవిని కూడా వదిలిపెట్టి ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు చాలా గుర్తింపు. ఈరోజు ఆయన ఒక కార్యక్రమాలను అధికారికంగా కూడా గవర్నమెంట్ దాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే యువరంగానే ఈరోజు చేసిన వాళ్ళ మనం అందరికీ కూడా పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎవరు కానీ మన సొంత లాభాలు కాకుండా ఎవరు కానీ ప్రతి ఒక్కరు మన బీసీల కోసం పోరాటం చేయాలని నేను కోరుకుంటాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని రామాయంపేట పట్టణంలో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక్క పద్మశాలి సంఘానికే కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. అలాగే మన తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ కూడా ఎనలేని కృషి చేసిందని ఈరోజు మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆ మహాత్ముడి ఆశయాలు నెరవేరాలంటే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి కావాల్సినటువంటి అంశం ఈరోజు ఎంతైనా ఉంది. మనమందరం అభివృద్ధి కావాలంటే ఫస్ట్ మనమందరం సంఘటితంగా కావాలి. మనమందరం ఐక్యమత్యమైనాడే ఆ మహాత్ముల ఆశయాలు మనం నెరవేర్చుకుంటామని చెప్పి
ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ విన్నవించుకుంటూ ముగించుకుంటున్నాను. జై బీసీ. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా బీసీ నాయకుల ఆధ్వర్యంలో అందరం కూడా ఘనంగా నిర్వహించుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అప్పుడైతే తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి నిస్వార్థంగా పనిచేసినటువంటి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీని మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ బీసీ నాయకులు అందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో బీసీల ఐక్యత కోసం సాధించాల్సిన హక్కుల కోసం ఏ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయాలనో దాని దిశగా పైనున్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒకసారి నిస్వార్థంగా ఆలోచన చేసి బీసీల ఐక్యత కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై బీసీ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఈరోజు కొండా బాపూజీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట క్రాస్ రోడ్ వద్ద మరి పద్మశాలి సంఘం వారి తరఫున జిల్లా నాయకుల మధ్యన, బీసీ సంఘం నాయకుల మధ్యన పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వారి తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ సమైక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము. ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి. బీసీ సమాజం కోసం ఎంతమందో త్యాగదానులు, ఇలాంటి మహనీయులు కొండాజీ బాపూజీ లక్ష్మణే కావచ్చు, తర్వాత జ్యోతిరావు పూలే కావచ్చు, శాఖ లైలమ్మనే కావచ్చు, మారోజు వీరన్ననే కావచ్చు, జయశంకర్ సారే కావచ్చు, ఇలాంటి మహనీయులు మనకు ఎందరో దిక్సూచిగా వందల సంవత్సరాల క్రితం నుండి మన సమాజం కోసం, అట్టడుగు వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, భూముల కోసం, పెత్తందారుల నుండి విముక్తి కోసం, ప్రజాకర్ల పాలన గురించి విముక్తి కోసం వాళ్ళతోటి పోరాటాలు ఎన్నో మరి ఇలాంటి మహనీయులు చేసిన ఫలితమే ఇవాళ మన త్యాగదనులమే మరి స్వాతంత్ర సమరయోధుడు కొండాజీ బాపు లక్ష్మణ్ గారు మరి అప్పుడు వారు ఉద్యమం బాట పట్టినప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఏడవ నిజాంను మరి వారిని ఎదిరించే క్రమంలో కూడా తన యొక్క పాత్ర అనిర్వచనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రాంతం గురించి మొట్టమొదటి మంత్రి రాజీనామా చేసిన ముఖ్య గనుడు మరి కొండా బాపూజీ లక్ష్మణ్ గారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడానికి ఇలాంటి మహనీయులు ఎంతమందో కారణం. అదే బాటలో నడుస్తేనే మనకు తెలంగాణ జన్యమైంది. కాకపోతే బీసీ సమాజం ఎంతమంది ఉన్నా కానీ మరి 3, 4, 5% ఉన్న వాళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తున్నారు. కాకపోతే వారి యొక్క కోరికలు ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం, జాతి అభ్యున్నతి కోసం, అందరం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మరి త్యాగదానాలు చేశారు. మరి అదొకసారి మన బీసీ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను బీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా ప్రజలను కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇలాంటి మహనీయుల కార్యక్రమాలు జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలని. జై బీసీ, జై బీసీ. ప్రభుత్వం మన అమరవీరుడు అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మరి మెదక్ జిల్లాలోని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతిని మరి పద్మశాలి సంఘ సభ్యులు మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులు అందరూ కూడా జయంతి సభలో పాల్గొంటున్నారు. ఇప్పుడు రామాయంపేటలో నిర్వహించుకున్నాం. మరి 10:30 గంటలకు మెదక్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి వివిధ గ్రామాలలో జరుపుకున్నటువంటి బీసీ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు అందరూ కూడా మెదక్ చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు ఈ మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలను మనందరము అందిపుచ్చుకొని అతని ఆశయాలను నెరవేరేలాగా మనం పనిచేసి మరి అతను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ కాలంలోనే ఏ పార్టీ సాధించని లేని ఉద్యమము తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా ఆయన అందుకొని ఈ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి కూడా ఆయన త్యాగం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈ తెలంగాణలో ఆయనకు సరి అయిన ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఆయన ఆశయాలను మనందరము అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో నిజంగా బీసీల సామ్రాజ్యం మొదలైనప్పుడు, బీసీల సామ్రాజ్యం రాజ్యం అమలైనప్పుడే నిజమైన నివాళని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జై బీసీ.